వజీరే ఆజం, వినిపించండి నేరస్తునిపై ఆరోపణలు సభాముఖంగా. 1. షహజాదా నూరుద్దీన్ సలీం ఒక సామాన్య స్త్రీని ప్రేమించి యువరాజు పదవికి కళంకం ఆపాదించారు. 2. అది సముచితం కాదన్న చక్రవర్తి ఆజ్ఞనే తిరస్కరించారు. 3. సార్వభౌములపైనే తిరుగుబాటు చేసి సర్వ స్వతంత్రతను ప్రకటించారు. 4. ఖైదీగా ఉన్న అనార్కలిని ఖరారు చేయించారు. 5. కొందరు రాజద్రోహులను కూడగట్టుకొని చక్రవర్తితో సమరానికి తలపడ్డారు. క్షమించగలం ఈ నేరాలన్నిటినీ, మన్నించగలం ఈ పొరపాట్లను, తొందరపాట్లను. మచ్చలేని యువరాజుపై మచ్చుమందు దల్లి మనసు మార్చి కీలు బొమ్మగా మార్చిన ఆ నిందితురాలు అనార్కలిని మర్యాదగా మా అధీనం చేస్తే మన్నించగలం. ఎందుకు? ఆ అమాయకురాల్ని హతమార్చడానికా? ముమ్మాటికి. అయితే మహాఘనత వహించిన చక్రవర్తులు పూల చుట్టూ జుమ్మని తిరిగే తుమ్మెదలను నిర్బంధించండి. కడలిలో గలవడానికి వడివడిగా పరిగెత్తే సలయేళ్ల కాళ్ళు కూడా వెరగొట్టండి. ఖామోష్! ఆ పూని అనుచిత ప్రసంగం, ఆలకించది న్యాయస్థానం. తుచ్చమైన కామానికి లోపడ్డ ఉన్మత్తుల వ్యర్థ ప్రలాపం. ఆజ్ఞాపిస్తున్నది మా రాజధర్మం, అనార్కలిని అప్పగించమని. అందుకు నా మనసు నిరాకరిస్తున్నది. అయితే దీని పర్యవసానం మీ జీవితాంతం ఈ సింహాసనం, ఈ కిరీటం కోల్పోవడం. అక్కర్లేదు నాకు. నా అనార్కలి శవం మీద పాదం మోపే ఆ రాచగత్తె ససేమీ అక్కర్లేదు. తెలిసింది బా, ఈ బంగారు కిరీటాన్ని నీ కామాగ్నిలో పుటం వేసి ఒక నర్తకికి కాలేందలు చేయిస్తావని తెలిసింది మాకు. అగణిత వైభవ విభ్రాజిత మొగలాయి సింహాసనంపై ఒక ఆటగట్టెనెక్కించి తెక్కలాడిస్తావని తెలిసింది లోకానికి. అధికార దురహంకారంతో అక్బర్ చక్రవర్తి కన్న కొడుకునే బోనెక్కించాడని తెలిసింది అందరికీ. కసితో, కక్షతో, కుతంత్రంతో కాబోయే కోడలిని నిండు కొడుకును నిందిస్తున్నాడని. ఆ తఖ్త మీద కూర్చున్నది అక్బర్ చక్రవర్తి కాదు, మానవత్వాన్ని చంపుకున్న నిలువెత్తు సజీవ శిలా విగ్రహం. సలీం! ఈ హుంకరింపులకు బెదరిపోను, ఈ బెదరింపులకు చెదరిపోను. ఈ అల్పమైన ప్రాణాల కోసం నా ప్రేమకు ద్రోహం చేసేంత పిరికివాణ్ణి కాను. అనురాగమూర్తి, ప్రేమమై అయిన నా అనార్కలిని మీ నిరంకుశాధికారం స్వాధీనం చేసుకోలేదు. ఎక్కడుంది ఆమె? ఎక్కడుంది అనార్కలి? ఎక్కడుంది? సలీం గుండెల్లో, సలీం ఊపిరిలో తీసుకోగలరా? మీ రాచరికానికి ఆసక్తే ఉంటే తీసుకోండి, ఈ గుండెలు తీసుకోండి. కన్న కొడుకు కన్నా న్యాయం ఎన్నో రెట్లు మిన్న. నూరుద్దీన్ మహమ్మద్ సలీం, నీవు నిందితురాలైన అనార్కలిని ఈ న్యాయస్థానం ఎదుట హాజరుపరచటానికి నిరాకరిస్తున్నావు. ఇది క్షమించరాని మహాపరాధం. కనుక అనార్కలికి విధించిన శిక్షను కొనసాగిస్తూనే నీకు విధిస్తున్నాం మరణశిక్ష. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.